తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసమే నడుస్తుంది. సో దానం నాగేంద్ర గౌడ్ కూడా నేను రిజైన్ చేయడానికి రెడీ, ఇటు జూబ్లీ హిల్స్లో చేసే ఉద్దేశంలో ఉన్నానని చెప్పేసి అన్నారు. అది ఎలా? వాస్తవానికి చెప్పాలంటే గట మొట్టమొదటి 10 మంది ఎమ్మెల్యేలలో మొట్టమొదటిగా అనర్హత వేటు పడేది దానం నాగేందర్ గారికి. ఎందుకంటే అతను సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి కంపల్సరీ అఫిడవిట్ అనేది మనం ఎలక్షన్ అప్పుడు ఫిల్ చేస్తాం, ఎన్నికల కమిషన్ అఫిడవిట్ చూపిస్తాం. అఫిడవిట్ ఫిల్అప్లో కంపల్సరీ అయినా పోటీ చేసిండు కాబట్టి 100% కోర్టుకు ఆధారాలు అవే. ఆయన 100% వేటు పడుతుంది. వేటు పడకముందే దానం నాగేందర్ గారు ముందుగా రాజీనామా అయితే మంచి గౌరవం దక్కుతుంది. మొన్న నేను నిన్న చూసినా అండి, ఒక ఆయన ఖమ్మం ఎమ్మెల్యే ఏమంటుడు, నేను అసలు కాంగ్రెస్ లాగా నేను బీఆర్ఎస్ లో ఉన్నా, నేను పార్టీకి నాకు దూరం ఉన్నా, నాకు ఆరోగ్యం బాగాలేక అని చెప్తుడు. అంటే ఈ విషయాన్ని అంటే దాన్ని కూడా మనము తీసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ నుంచి ఎవరైతే మనము నిర్ధారణ ఎట్లా చేస్తామండి, ఇప్పుడు వేరే పార్టీలో పోటీ చేయడం కానీ దానివల్ల నిర్ధారణ చేస్తాం కాబట్టి ఆయన అంటుండు. మరి ఇంకా ఇంకెమ్మెల్యేలు కొత్తగా ఏం మాట మాట్లాడతారు వినాల్సి ఉంది. ఇక సో బీఆర్ఎస్ పార్టీ అటు కేసీఆర్ గారి విషయానికి వస్తే ఒక పక్క కాళేశ్వరం, ఒక పక్క కవిత గారు, ఒక పక్క ఈ ఎమ్మెల్యేలు, అసలు ఏం జరుగుతుంది ఏమన్నా ట్విస్ట్ ఉండే ఛాన్స్ ఉన్నాయి? ట్విస్ట్ ఏం లేదండి. అంటే గ్రామ స్థాయిలో వేసుకుంటే టీఆర్ఎస్కి అయితే ఆదరణ వస్తుంది, బాగా వస్తుంది. అందరు ప్రజలు కూడా ఏమంటారు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే తెలంగాణ ప్రాంతం అనే భావన వస్తుంది. ఇప్పుడు రైతాంగం చూసినప్పుడు రైతులు కూడా చాలా మంది ఏమంటారు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటే ఇబ్బంది రాలే అంటారు. వీళ్ళు చూసుకుంటే కాళేశ్వరం విషయం కూడా చూసుకుంటే గిట్ట కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా దాన్ని పెద్ద మొత్తాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ కేసీఆర్ కోసమే వాళ్ళు పల్లె వచ్చినట్టు అధికారులకు వచ్చినట్టు అనిపిస్తుంది.